మన ఊరు సమస్య అంటే అటు ఉండరు ఇటు ఉండరు చెప్పలేముగా. నేను ఓటు ఎవరికి వేస్తాను అడగట్లా. ఊర్లో సమస్య లేదు, రోడ్డు బాగోలేదు చెప్పండి. రోడ్లు బాగా మొట్టమొదటి నుంచి పోయలేదుగా. పోయిలా 5 ఏళ్ళ నుంచి నాన్నగారిని అడగలేదు మీరు? నాన్నగారు వచ్చి మాకు కనపడ్డా. ఆయన గెలిచాడు, ఇంతవరకు వచ్చి ఎట్టా ఉండరు రోడ్డు ఎట్టా ఉందా అన్నవాడు లేడుగా. ఎమ్మెల్యే కదా, అరే ఊరంతా తిరుగుతుంటాడుగా. అసలు రాలేదు బాబు. అంతేనా? మరి ఈసారి నాన్నగారు ఒక ఆయన 3 సార్లు నుంచి నాన్నగారు నిలబడ్డాడు. అదే సామాజిక వర్గానికి చెందిన వెణిగళ్ళ రాము గారిని వచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది, అభివృద్ధి చేస్తారంటారు? మాకు రాము గారు వస్తే బాగుంటుందని మాకు ఉంది. రాము గారు కొత్త ఆయన కదా. అయినా సరే ఆయన పొజిషన్ వేరు, ఈయన పొజిషన్ వేరు. ఈయన గెలిచావు వచ్చి అరిపల్లి వచ్చి రోడ్డు ఎట్టా ఉంది ఎట్టా ఉండరు ఏంటి అని అడగాలిగా. నువ్వు పెద్ద అయింది అసలు ఇంతవరకు కంటికి కనపడలేదుగా. ఏమడా అది మాకు అందుకని మాకు అటే ఉంది. రాని పోని మాకు అటు ఉంది. రాము గారి పక్కే రాష్ట్రం మొత్తం మీద జగన్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. రాష్ట్రం మొత్తం మీద ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి చేద్దాం అంటారు? మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుందని మాకు ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో జగన్ ఏం చేయలేడు. ఏం చేశాడు? ఊరిని డబ్బులుగా ఇచ్చాడు ఆడవాళ్ళకి. ఏ రోడ్లు పోసాడు? ఏది మంచి చెడ్డ చేశాడు? మీరు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు ఆడపిల్లగా డబ్బులు ఇచ్చావు, ఈ రోడ్డు పోయింది, ఇది ఉందా లేదా, ఇది మంచిగా చెడ్డ అని ఇంతవరకు ఎవరైనా పూనుకొని చేశారు? ఆ రోడ్డు ఎట్టా ఉంది? మీరు వచ్చిన రోడ్డు లోగడ ఎట్టా ఉండేది? అది ఇప్పుడు 45 ఏళ్ళు నిన్న ఆడవాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు చేసుకుంటారు కదా అంటున్నారు. అది నిజం ఎంతవరకు? ఎంతవరకు అంటే ఆయన ఇష్టం, వేస్తాం అంటున్నాడు. వాళ్ళందరూ రాబట్టుకుంటాకి అంతేగా. అంతవరకే గ్యాస్ బండి ఎంత, కేజీ మంచి నూనె ప్యాకెట్ ఎంత, ఇవాళ అన్నీ పెరిగిపోయినాయిగా. ఇంకా పెరగని ఉంటే తింటాం, లేకపోతే పోతాం అంతే. Please like and subscribe Eagle Andhra.